నమస్కారం అండి, దిస్ ఇస్ #you. నిన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. లిక్కర్ కుంభకోణం ఏదైతే చాలా ప్రతిష్టాత్మకంగా దీన్ని నిరూపించి తీరుతాము, ఎలాగన్నా వదిలిపెట్టము అని కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు, అది కాకుండా వచ్చిన తర్వాత లిక్కర్ కుంభకోణం ఇంత జరిగింది, ఇన్ని వేల కోట్లు ముడుపుల యుద్ధంలోనే 3200 కోట్ల నుంచి 3400 కోట్ల దాకా వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో గవర్నమెంటే లిక్కర్ని సరఫరా చేసి ముడుపుల యుద్ధంలో ఇంత సంపాదించారు అని చెప్పి పేర్కొన్నారు. ఇదంతా కాకుండా మనం చూస్తూ ఉంటే ఒరిజినల్గా లిక్కర్ కుంభకోణంలో ఎన్ని లక్షల కోట్లో ఎవరికీ తెలియదు ఈ రోజు దాకా. డెన్లు అన్నారు, బంకర్లు అన్నారు, హిడెన్ ప్లేసెస్ అన్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ మాత్రం చాలా ర్యాపిడిఫైయింగ్ స్పీడ్లో ముందుకెళ్ళింది. సిట్ వాళ్ళకున్న పరిధిలో, వాళ్ళకున్న టైం లిమిట్లో ఇంతకంటే ఫాస్ట్గా ఎవరూ చేయలేరు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఆశ్చర్యపోయారు. అండ్ మరీ ఇంపార్టెంట్గా మనం ఇక్కడ చూసుకోవాల్సిన విషయాలు 2 ఉన్నాయి. రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి అనుకుంటే ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అడుగుతుంది ఒకే ఒక హామీ, మాకు వనరులు ఇస్తారా అన్నది పక్కన పెడితే నెక్స్ట్ టైం చంద్రబాబు నాయుడు గారి మాటల్లో ఆయనే చెప్పారు ఈ భూతం మళ్ళీ రాకుండా ఉంటుందా అని చెప్పి. ఆ భూతాన్ని రానివ్వను అని చెప్పి హామీ ఇచ్చి పెట్టుబడిదారులు నేను ఆకర్షిస్తున్నాను, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నాము, భరోసా కల్పిస్తున్నాము, కూటమి ప్రభుత్వం ఎట్ ఎనీ కాస్ట్ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో జరిగిన అవకతవకలన్నింటినీ బయటకు తీస్తాము అని చెప్పి హామీ ఇచ్చి పిలుస్తున్నాము, ఈ రకంగా స్వర్ణాంధ్రప్రదేశ్కి దారి తీస్తున్నాము అని చెప్పి ఆయన మాటల్లో ఆయనే చెప్పారు. ఇది ఇలా పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ టెన్యూర్లో జరిగిన అతిపెద్ద లిక్కర్ కుంభకోణం కింద తీసుకొచ్చి ఇన్ని వేల మంది చనిపోయారు, ఇంతమంది హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు, అసలు కొంతమంది సజీవ శవాల్లా బతుకుతున్నారు ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో చేసిన లిక్కర్ కుంభకోణంలో ఇంత దాష్టికం జరిగింది, ముడుపుల యుద్ధం కోసం ఇంతమందిని చంపేశాడు, మద్యపాన నిషేధం ముసుగులో వచ్చి మోసం చేశాడు అని చెప్పి ఎక్స్పోజ్ చేసింది సిట్. వాళ్ళు ఫామ్ చేసిన సిట్ చాలా వెహిమెంట్గా వెళ్ళింది. దాంట్లో పెద్దిరెడ్డి కూడా వన్ ఆఫ్ ద మేజర్ పర్సన్. ఈ లిక్కర్ కుంభకోణంలో అందరూ పేర్కొన్నారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది, బయటకు వచ్చేసాడు. జైల్లో ఉన్నంతకాలం మిథున్ రెడ్డికి సాగినంత రాజభోగాలు కూడా ఎవరికి సాగలేదు, అది కూడా జనాలకు మండింది. ఇలాంటి రిక్వెస్ట్లు కూడా ఉంటాయా జైల్లో కూర్చుని? కొత్త పరుపు, కొత్త దిండు, ప్రోటీన్ పౌడర్, వాకింగ్ షూస్, యోగా మ్యాట్, టెలివిజన్, ఇదంతా కాకుండా చూసుకోవడానికి ఒక అటెండెంట్, ఇన్ని కోరికలు కోరి నిస్సిగ్గుగా కోరి వెళ్ళిన వశం ఏంటి, అసలు మన పైన ఆరోపణలు ఏంటో కూడా పట్టించుకోకుండా కోట్లకు విచ్చలవిడితనంగా తనకంటూ తను ఒక స్పెషల్ లెవెల్లో రిక్వెస్ట్లు పెట్టుకున్న మిథున్ రెడ్డి ఒక సెపరేట్ క్యాడర్, ఒక సెపరేట్ కల్ట్ అతను నిజంగా చెప్పాలంటే. ఎంపీ మిథున్ రెడ్డిని ఆఖరికి మొన్న జైల్లో సరెండర్ చేయాల్సి వచ్చినప్పుడు ఓటింగ్ అయిపోయిన తర్వాత, మన ఉపరాష్ట్రపతి ఓటింగ్ అయిపోయిన తర్వాత అతన్ని తీసుకెళ్లి జైల్లో సరెండర్ చేసే టైంలో కూడా ఆఖరికి రంగరంగ వైభవంగా అతన్ని తీసుకెళ్లి చాలామంది అభిమానులు, పుట్టినరోజు వేడుకలు, దాని తర్వాత పండితులు అతను ఆశీర్వచనాలు ఇంత ఘనంగా చేసి ఏదో గొప్ప మనిషిని జైల్లో సాగనంపుతున్నాం అన్నట్టు సాగనంపారు అందరూ. ట్రాఫిక్ జామ్, దానివల్ల ఒక అంబులెన్స్లో పేషెంట్కి కష్టం, ఇవన్నీ అందరికీ తెలిసినాయి. కానీ ఈ లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ బెయిల్ పిటిషన్స్ ఎవరెవరి ఉన్నాయి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు. ఇదంతా కాకుండా ఆఖరికి నాకు ఎలాగో జైలు నుంచి విముక్తి ప్రాప్తి లేదు, రిమైండ్లోనే గడపాల్సి వస్తుందేమో చాలా సమయం, నేను వండుకోవడానికి కూడా నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి కోర్టుకు అప్లై చేసిన రాజకేశ్ రెడ్డి కూడా జైలు వచ్చేస్తుందేమో ఈ స్ప్రీ చూస్తుంటే. సిట్ ఇంత కష్టపట్టవేంటి? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చనిపోయిన ప్రాణాలన్నిటికీ హామీ కల్పిస్తాను, కూటమి ప్రభుత్వం ఉంటుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి గొప్పగా చెప్పుకొని లిక్కర్ కుంభకోణాన్ని ఎక్స్పోజ్ చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డికి సెగ అంటుతుంది అన్న తరుణంలో మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చేసింది. ఇంకా మిగతా వాళ్ళకి బెయిల్ రావటం ఎంతసేపు ఆలోచించండి. రాష్ట్రంలో ఈ తరుణం ప్రతి ఒక్కళ్ళు లిక్కర్ వల్ల బాధింపచే పడిన వాళ్ళు ఒక్కలే కాదండి, ఈ దుర్ఘటనలు చూసిన వాళ్ళందరూ కూడా హవాకయ్యారు. ఇంత ఈజీగా బెయిల్స్ వస్తుంటే, బెయిల్ అస్ అఫ్ కోర్స్ దే రైట్, దాన్ని ఎవరైనా కాదనిలేం. కానీ సిట్ నుంచి హాజరైన కౌన్సిల్స్ అంత స్ట్రాంగ్గా లేరన్న ఫీలింగ్ చాలామందికి ఉంది. ఇప్పుడున్న అడ్వకేట్ జనరల్ దమల్పాటి శ్రీనివాస్ దగ్గర నుంచి తీసుకున్నా, పీపీ దగ్గర నుంచి తీసుకున్నా, వాళ్ళు ఎందుకు రిప్రజెంట్ చేశారు? దే షుడ్ హావ్ హైర్డ్ అ బెటర్ కౌన్సిల్. మిథున్ రెడ్డికే బెయిల్ వస్తే కనుక రేపు మిగతా వాళ్ళకి ఎంత స్కోప్ ఈజీగా ఉంటుంది. అండ్ ఈ పర్టికులర్ టెన్యూర్లో జగన్మోహన్ రెడ్డిని కనీసం ఇన్వెస్టిగేషన్కి కూడా పిలవకుండా అంతిమ లబ్ధిదారుడు జగన్ అని చెప్పి ఇండైరెక్ట్గా సిట్ ప్రతి లైన్లోనూ పేర్కొని రాజకేశ్ రెడ్డి స్టేట్మెంట్స్ ఇవి చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పడం వల్ల లిక్కర్ కుంభకోణం జరిగింది అని చెప్పిన తర్వాత కూడా జగన్కి సెగ అంటకుండా, భారతీ రెడ్డి గారికి సెగ అంటకుండా పేర్లు ఎన్ని రకాలుగా తీసుకున్న తర్వాత నీరు కారేదట్టు ఈరోజు ఈ సిచ్యువేషన్ చూస్తుంటే
లిక్కర్ కుంభకోణంలో న్యాయం జరుగుతుందా? ఈ రోజు కాకపోతే రేపు 3వ ఛార్జ్షీట్ కాకపోతే 5వ ఛార్జ్షీట్లో అంతిమ లబ్ధిదారుడు పేరు వస్తుందని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూశారు. కానీ ఈ తరుణంలో బెయిల్ రావటం మొదలైంది. మనం చూసుకుంటే కనుక ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఆర్టికల్స్ ప్రకారం చూసుకుంటే హృదయం ద్రవించి వేస్తుంది. జీవ శవాల్లాగా ఎలా పడున్నారు. కుటుంబాల్లో వాళ్ళ హస్బెండ్స్ని కోల్పోయి, కన్న కొడుకుల్ని కోల్పోయి, ఒక లేడీ అప్పులు కట్టడానికే బతుకున్నా నేను, ఇంకా నా జీవితంలో ఆశయం ఏం లేదు అని బతుకుతున్న స్థాయిలో ఆంధ్రప్రదేశ్ని పెట్టిపోయిన జగన్మోహన్ రెడ్డికి, వాళ్ళ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ కుంభకోణానికి, గవర్నమెంటే మద్యం సరఫరా చేసి ఇంతమందిని చంపిన దానికి సమాధానం లేకుండా పోతుందా? ఇది ఒక రకంగా డిసప్పాయింటింగ్ ఫేస్ కిందే చాలామంది చూస్తున్నారు. బట్ దీంట్లో ప్రతి ఒక్కళ్ళు ఇంకొక విషయం ఆలోచించాలి. అక్కడ ఉన్నది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మీరు మాట ఇచ్చింది లిక్కర్ కుంభకోణంలో బాధితులు ఒక్కరికే కాదండి, రాష్ట్ర ఖజానాకి పడిన డెంట్ ఒక్కదానికే కాదు, పెట్టుబడిదారులందరికీ కూడా నెక్స్ట్ టైం జగన్మోహన్ రెడ్డి లాంటి భూతం రాడు అని చెప్పి మీరు హామీ ఇచ్చారు మీ సొంత మాటల్లో. ఒకవేళ ఈ మాట తప్పితే టీడీపీకి భవిష్యత్తు ఉంటుందా? ఉండదు. ఎందుచేతనంటే ఇది టగ్ ఆఫ్ వార్ అయింది. ఈ టైంలో కూటమి ప్రభుత్వం వాళ్ళకున్న ఎఫర్ట్స్ని కొంచెం లిబరలైజ్డ్ వ్యూలో లేదు అని చెప్పి ఒక ఎబరేషన్ మోడ్లో ఒకటిగా వెళ్ళినా కూడా అది వైసీపీకి విన్నింగ్ పాయింట్ అయిపోతుంది, రాష్ట్రానికి లూజింగ్ పాయింట్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మేము మంచి ప్రభుత్వం అని చెప్పుకున్న కూటమికి కూడా మైనస్ పాయింట్ అవుతుంది కాదా? ఎందుచేతనంటే 164 స్థానాలు అనేది ఒక జోక్ కానే కాదు. ఆ మ్యాసివ్ థంపింగ్ ఫిగర్ ఆఫ్ హిస్టీరియా అచీవ్ చేయగలిగిందంటే కూటమి, దానికి ఓన్లీ ఒక రీజన్ నారా చంద్రబాబు నాయుడు గారు, దాని తర్వాత నారా లోకేష్ గారు. రెడ్ బుక్ అన్న వ్యవసాయం చేస్తారేమో, ఆ బుక్లో ఎవరెవరికైతే హాని జరిగిందో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి, వాళ్ళ పట్ల యాక్షన్ తీసుకోబడతారు. యువత, నేత, యంగ్ డైనమిక్ లీడర్గా ఉన్నారని చెప్పి ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని, ఈయనకున్న ఎనర్జీ లెవెల్స్ని నమ్మి ఓట్లేశారు అందరూ. ఇది వాస్తవం. దీనికి యాడ్ అయింది జనసేన పవన్ కళ్యాణ్ గారి థంపింగ్ ఎనర్జీ, సిన్సియారిటీ, ముగ్గురు కలిసి కూటమి ఫామ్ అయింది. కానీ ఈరోజు ఇన్ని రకాలుగా జగన్మోహన్ రెడ్డికి టచ్ అవుతున్న శాఖ టచ్ అవ్వకుండా తిరిగి వచ్చినప్పుడు బీజేపీ హస్తం ఉందని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. లిబరలైజ్డ్గా వెళ్తుంది. 12 ఏళ్ళు 13 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో ఈరోజు దాకా చెల్లమే ఉండదు. ఆ లెక్కన లిక్కర్ కుంభకోణం కూడా అలా ఇంకొక కేసుగా మిగిలిపోతుందా? పోతే పోనండి, రాష్ట్ర ఖజానాలో డబ్బులు ఎవరికి పట్టదా? డబ్బుల గురించి పోతే పోనండి. మీరు కాపితే ఇంకొక పార్టీ, ఇంకో పార్టీ కాపితే ఇంకో పార్టీ అనుకుంటారు జనాలు. అప్పులు మీరు కడతారు, లేకపోతే వాళ్ళు కడతారు. చివరికి ఆ భారం పడేది ప్రజల మీద. విజ్ఞత గల ప్రజలు ఉంటే ఓట్లు ఎవరికి ఎలా తెలుసుకునేస్తారు. లాస్ట్ టైం విజ్ఞత ప్రదర్శించారు కాబట్టి ఈయనకు మించిన నాయకుడు మనకు దొరకడని చంద్రబాబు నాయుడు గారికి వేశారు. ఈ విషయంలో నేను చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడ కూడా ఆయనకి ఐఎమ్ నాట్ ఏబుల్ టు అటాచ్ ఎనీ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్. ఆయన పేరుతో కష్టం. ఆయన పేరుతో ఈ మాట నెగ్లిజెంట్గా వెళ్ళారు అని నేను అనలేను. కానీ ఇంకా ఎఫెక్టివ్గా వెళ్ళి ఉండాల్సిందేమో, ఓవర్లుక్ అయిందేమో. ఆయన నోటీస్కి ఇంత పెద్ద స్కామ్ గురించి బెయిల్ పిటిషన్ మూవ్ అవుతుందన్న ఇష్యూ రాలేదా? ఒకవేళ వచ్చినా ఆయనంత ఈజీగా వదిలేశారు అన్న ప్రశ్నలు బయట వస్తున్నాయి చాలామందికి. ఇది పక్కన పెడితే ఇంకా కదులుతున్న బెయిల్ సిద్ధాంతాలు చూసుకుంటే సజ్జల శ్రీధర్ రెడ్డి, మనం అడ్డలుంగి కట్టుకున్న చెవిరెడ్డి, వీళ్ళందరికీ కూడా బెయిల్ పిటిషన్లు పెడతారు అండ్ వాళ్ళకు కూడా బెయిల్ వస్తాయి. కానీ మనం ఆలోచించాల్సింది, లిక్కర్ కుంభకోణంతో పాటు మనం గుర్తుంచుకోవాల్సిన చాలా కేసులు ఉన్నాయి. ఇంకా కాదంబరి జత్వానీ కేసు ఏమైంది? ప్రభుత్వంలో భరోసా ఉంది, ఇక్కడ నన్ను వచ్చి ఆదుకుంటారు అని వచ్చిన నెల రోజులు హల్చల్ చేసి ఆ అమ్మాయి గురించి మాట్లాడి మీడియా అంతా రుద్దేసి ఆ అమ్మాయి ఫేస్ ఎక్స్పోజ్ చేసి మొత్తం అంతా వాడేశారు. కానీ కేసు అంతిమ లబ్ధిదారు లాస్ట్ మూమెంట్కి ఏమైంది? ఆ కేసు నీరు గారిపోయింది. రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ గారి కేసే పెండింగ్లో ఉంది. అదంతా పక్కన పెట్టండి. డైరెక్ట్ సీఎం గారు ఆయన పైన నారాసు రక్త చరిత్ర రాసిన సాక్షి మీద యాక్షనే లేదు. ఇదంతా పక్కన పెడితే కొడాల వెంకటేశ్వరరావుని ఈ రోజు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? అతని పైన ఉన్న స్కాములు, కేసులు, ఉపాధి హామీ పథకం కింద నమోదైన కేసుల గురించి ఎందుకు సీరియస్గా టేకప్ చేయట్లేదు? అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆయన పైన ఫైల్ అయిన ప్రైవేట్ కంప్లైంట్ ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారు ఆయన కుటుంబాన్ని అనరాని మాటలని దూషించాడు అని చెప్పిన కేసు కూడా ఈరోజు దాకా లైమ్ లైట్ చూడట్లేదు.
ఎక్కడికి వెళ్తున్నాం మరి మనం? రెడ్ బుక్లో బలం తగ్గిందా? బాబు గారి విజన్ మారిందా? ఇది ఆలోచించాల్సిన విషయం అని అందరూ అనుకుంటున్నారు. ఈ వెహిమెంట్ స్టెప్స్ ఏవైతే తీసుకున్నారో, ఉట్టి వల్లభనేని వంశీని తీసుకెళ్లి జైల్లో పెట్టి 137 రోజులు లోపలుంచి అతని పైన స్టర్నెస్ యాక్షన్ తీసుకున్నారు. కానీ చివరికి మైనర్ కేసుల్లో అతనికి బెయిల్ రాకూడదు అని చెప్పి సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయిన దానిపైన కూడా ఈ రోజు దాకా ఎక్కడ దాఖలాలు లేవు. బెయిల్ క్యాన్సిలేషన్ దాఖలాలు కూడా కనపట్లేదు. మళ్ళీ నార్మల్ లైఫ్ స్టైల్కి వెళ్ళిపోతున్నారు అందరూ. దోచిన డబ్బులు రిట్రీవ్ అవటం ఎలాగా? అసలు న్యాయం జరుగుతుందా? స్టర్నస్గా తీసుకుంటారా, లేకపోతే ఇష్యూస్ ఎక్కువైపోయినాయా? కానీ ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కుంభకోణం ఇంత పెద్ద స్థాయిలో జరిగినప్పుడు దీనిపైన ఫోకస్ ఎలా సడులుతుంది? ఇదంతా పక్కన పెడితే కార్యకర్తలు, ఎంతమంది కార్యకర్తలు ఎన్నెన్నిసార్లు కొట్టించుకున్నారు, ఎంతెంత మాటలు అనిపించుకున్నారు, వాళ్ళపైన పెట్టిన తప్పుడు కేసులు, వాళ్ళని హింసించిన విధానాలు. టెలివిజన్ కంటే సోషల్ మీడియా మోర్ పవర్ఫుల్. ఈరోజు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేశారు, హింసించారు వైఎస్ఆర్సీపీ టెన్యూర్లు. వాటికి తగు న్యాయం కూడా ఈరోజు దాకా ఎక్కడ చవి చూచినట్టు కనపట్లేదు. ఇంత పెండింగ్ ఆఫ్ క్లియరెన్స్ పెట్టుకుని రాష్ట్రంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాంటి ఎంటిటీ వచ్చి ప్రతి ఒక్కరిని డీవియేషన్ టాక్టిక్స్ మొదలు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న ఎఫర్ట్స్ ఇవన్నీ పక్కన పెడితే మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ప్లీజ్ అందరూ ఒక్కసారి కొంచెం ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసావయ్యా, నువ్వు లిక్కర్ గురించి మాట్లాడతావా అంటే, నేను చేస్తాను పార్టీ కార్యాలయం కోసం డిజిటల్ యాప్. నేను లాగిన్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను. 3 times లాగిన్ అయ్యాను, ఫెయిల్ అయ్యాను. విడుదల రజనీ పైనే కంప్లైంట్ వెళ్ళిన గొప్ప యాప్ ఇది. దీంట్లో వాళ్ళు ఏం చెప్తారండి, పార్టీ కార్యకర్తల కోసం డిజిటల్ బుక్, కూటమి ప్రభుత్వంలో ఏ ఇబ్బంది ఎవరికైనా వచ్చినా ఫిర్యాదు, ఇలా ల్యాండ్లైన్ నెంబర్లు ఇచ్చుకుంటారు. ఇబ్బంది పెట్టిన వారిపై జగన్ మళ్ళీ సీఎం కాగానే విచారణ. చూసారా వీళ్ళ నమ్మకం? స్టేట్లో లిక్కర్ కుంభకోణం గురించి ఇంత ఫోకస్ చేస్తుంటే డిజిటల్ యాప్లో కార్యకర్తలు కాపాడతాడంట. సమస్య పైన ఎవిడెన్స్ కూడా అక్కర్లేదని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. నీకుంటే పెట్టేయి, నేను వచ్చినా చూసుకుంటాను. ఏం రుబాబ్ మొదలవుతుంది? నీకు విచారణకి ఎవిడెన్స్ కూడా వద్దు. ఎవిడెన్స్ తీసుకున్న విచారణకి వెళ్ళున్నా ఫోన్లే అని ఒక స్లాంగ్ ఉండుండేది అక్కడ. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే పెట్టి, లేకపోతే పెట్టకుండా పో. అది ఆ డిజిటల్ యాప్ సారాంశం. వాళ్ళకి ఎందుకు ఈ డిజిటల్ యాప్ తెలుసా మీకు? కమిటీలుగా ఫామ్ అయ్యి వాళ్ళ కింద జనాలను సేకరించి ఆఖరికి చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు నాన్న వచ్చినా కూడా ఏం పీకలేడు అన్నాడు మాట. వెళ్ళి చూసుకోండి. మొన్న మీ నాన్నగారి పేరు చెప్పి నువ్వు అమ్ముకొని లాస్ట్ టైం గెలిచావు. ఇంకా ఆయన పేరు నాన్నగారు వచ్చినా కూడా నువ్వు గెలవని నీకు అర్థం కావట్లేదు. నీకు చంద్రబాబు నాయుడు గారి నాన్నగారి దాకా వెళ్ళిపోయావు. నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డిజిటల్ బుక్ లాంచ్కి అతని అహంభావం ఆ లెవెల్లో ఉంది. కడుపు మండుతుంది ప్రతి ఒక్కరికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ బెయిల్ చూస్తుంటే. కూటమి ప్రభుత్వం చాలా వెహిమెంట్గా యాక్షన్ తీసుకోవాలి. ఎక్కడ ఆపకూడదండి. ఇవన్నీ సీరియస్గా యాక్షన్స్ తీసుకుని బెయిల్ క్యాన్సిలేషన్ ప్రొసీజర్స్ ఏంటో ఖచ్చితంగా తీసుకుని సెగ తగలాల్సిన వాళ్ళకి తగిలితే తప్ప ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కళ్ళు హ్యాపీగా ఉండరు. అండ్ ఈ యాప్ మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డికి తెలుసో లేదు, ఓపెన్ చేయగానే విడుదల రజనీ పేరు ఒక్కటే చూస్తావా జగన్? ఆ యాప్లో వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు కూడా కంప్లైంట్ రిజిస్టర్ చేయండి. మిథున్ రెడ్డిని ఎలా కలుస్తావు నువ్వు? తర్వాత వెళ్ళి నువ్వు వెళ్ళి ఎలా కూర్చుని అందరిని ఓదాడుస్తావు? అసలు నీ వైఫల్యం ఎంత జరిగింది దాంట్లో రిజిస్టర్ చేయండి. అప్పుడు కూడా అతను గెలిస్తే ఓపెన్ చేస్తానండి. ఓడిపోతే మీ సమస్యలు ఎవడు చూసే దిక్కులేదు అక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకుని మలగండి. కార్యకర్తలారా, వైసీపీకి ఉన్నారు మేము అందరం, ఇంకేంటి జగన్ అన్న బుక్ పెట్టాడు కదా అని చెప్పి ధైర్యంతో మేము వచ్చేస్తామని చెప్పి కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటే మా భవిష్యత్తు సువర్ణ భవిష్యత్తు అనుకున్నారు. ఆయన రాకపోతే దానికి ప్రత్యామ్నాయం ఏంటో కూడా చెప్పే సత్తా లేదు అక్కడ. 6 నెలలకు ఒకసారన్నా తీసి విచారించి వాళ్ళపైన ఒక లీగల్ సెల్ పెడతాను. 6 నెలల తర్వాత లీగల్ సెల్ ఇష్యూస్ అని టేకప్ చేస్తే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ క్లియరెన్స్ అన్న పెడతారు ఎవరన్నా. కానీ నువ్వు ఏకంగా 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవతల పడేసి తర్వాత నువ్వు ఒకవేళ వస్తే అప్పుడు తెరుస్తాను, అప్పుడు పరిష్కరిస్తాను అన్న సెల్కి వాల్యూ ఏంటి? నీకు మద్యం గురించి మాట్లాడే అధికారం లేదు, దమ్ము లేదు. నీ ప్రభుత్వంలో జరిగిన అవకతవకల గురించి మాట్లాడే రైట్ లేదు. రఘురామకృష్ణరాజు గారికి ఎలా జరిగిందో ఆ విషయం మీద మాట్లాడే అధికారం లేదు. జత్వాని పేరెత్తడానికి జత్వానియా గిత్వాని అని చెప్పి ఈ రోజు కూడా సవరించుకోకుండా గొంతుతో మాట్లాడుతున్నావు జగన్. నువ్వు నిన్ను నమ్మి ఇంకొక 3.5 సంవత్సరాల తర్వాత ఎవడన్నా వేస్తాడు దాంట్లో. ఆ యాప్కి చెప్పదెబ్బలాగా అందరూ బయట వచ్చిన న్యూస్ చూస్తుంటే కనుక విడుదల రజనీ పైనే మొదటి కంప్లైంట్ లాడ్జ్ అయింది. ఆ విడుదల రజనీ కూర్చొని మళ్ళీ తన కాన్స్టిట్యువెన్సీలో యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి
బేఫికర్గా కూర్చుని అనౌన్స్ చేస్తుంది. ఇదంతా కాకుండా రాష్ట్రంలో ఇంకా డీవియేట్ చేయాలి, ఇంకా డీవియేట్ చేసేయాలి. రాష్ట్రం ఏంటంటే ఫోకస్డ్గా లిక్కర్ పైన వెళ్తుందేమో, ఫోకస్డ్గా స్కాముల మీద వెళ్తుందేమో అని డీవియేట్ చేయడానికి కొత్తగా తీసుకొచ్చింది ఏంటంటే బాలకృష్ణ గారు అనని మాటల్ని స్లాంగ్ ఇన్ బిట్వీన్ లైన్స్ ఏరేరి పిచ్చి కుక్కల్లాగా దాన్ని తీసుకుని ప్రతి ఒక్కడు మీడియాలో కొట్టి చిరంజీవి గారిని హ్యూమిలేట్ చేశాడు. అంతన్నాడు ఇంతన్నాడు అంత అని ఆయన్ని అవమానించి మేనర్స్కి తిరిగి నమస్కారం కూడా పెట్టలేని ఆ రోజు మా స్టాండర్డ్ ఆఫ్ మేనర్స్ ఇంతే అని వెలక్కక్కున్న జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారికి ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో డైరెక్ట్గా ఆయనకు మానసిక రోగం ఉంది, అడ్మిట్ చేయాలి హాస్పిటల్ అని ఆ రోజు అన్న మాటల గురించి ఎవరు పట్టించుకోరు. భువనేశ్వర్ గారి గురించి అన్న మాటల గురించి ఎవరు పట్టించుకోరు. ఆయనంత గట్టిగా అడగలేదు అన్న మాటకు మాత్రం చిరంజీవి గారు పరువు తీసేశాడు బాలకృష్ణ. కూటమిలో చిచ్చులు వస్తున్నాయి, పవన్ కళ్యాణ్ గారిని కూడా తిడతారు, కూటమిలో విడదీద్దామని చూస్తారు, ఆఖరికి పేరు వాళ్ళు విడిపోరు అని కూడా చెప్తాడు. ఇది వాళ్ళ గొప్పతనం. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడు జరుగుతున్న డీవియేషన్ టాక్టిక్స్ ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళ సోషల్ మీడియాలో చేస్తుందా, ఇది లిక్కర్ కుంభకోణం నుంచి మన ఫోకస్ డీవియేట్ చేయటానికా కాదా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.